షాద్నగర్ టౌను మున్సిపాలిటీ ఇళ్ళ మధ్యలో ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా హెచ్ఎండిఏ అప్రూవల్తోని ఒక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాము. ఇప్పటి వరకు మనం ప్రమోట్ చేసిన ప్రాజెక్టులని షాద్నగర్ టౌన్ నుంచి 1.5-2 కిలోమీటర్స్ ఉంది. ఇది అలా కాకుండా ప్రాజెక్ట్ అనేది చుట్టూ ఇల్లు ఉంటుంది టౌన్లో, ఇళ్ళ మధ్యలోనే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇమీడియట్గా మీరు ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదా కంపెనీ వాళ్ళే మీకు కావాలన్నా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారనమాట. అంత మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ఒక ప్రాజెక్టు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ ఏముంటుంది. సో మీకు అలాంటి మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాము. అండ్ మీరు చూస్తుంది వచ్చేసి మనకి బెంగళూరు హైవే. ఈ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఒక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ ఇల్లు కట్టుకోవచ్చు. చూడండి, అన్ని ఇల్లులే ఉన్నాయి. ఇళ్ళ మధ్యలోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మీకు మంచి కమర్షియల్ ఏరియా అనమాట. మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇక్కడ ఇల్లు కట్టుకున్న రెంటల్కి ఇచ్చిన రెంటల్ ఇన్కమ్ వచ్చే అంత మంచి లొకేషన్ ఇది. అండ్ ఇప్పుడు చూడండి, ఇల్లుకి ఆనుకొని కనిపిస్తుంది కదా, ఇదే మన సైట్ అనమాట. ఈ సైట్కి ఆనుకొని కూడా చూడండి అన్ని ఇళ్ళే ఉన్నాయి. సో అంత ప్రైమ్ లొకేషన్ ఇది. అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది టోటల్గా మనకి 15 ఎకర్స్లో 5 ఎకర్స్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. 16వ తారీఖు మనకు ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు విత్ 75% బ్యాంక్ లోను. ఇంకో 5 ఎకర్స్ వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. ఇంకో 5 ఎకర్స్ వచ్చేసి కన్వెన్షన్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది అనమాట. సో లొకేషన్ అయితే చాలా ప్రైమ్ లొకేషను. ఎవరైతే ఇమీడియట్గా ఇల్లు కట్టుకుందాము, లేదా కన్స్ట్రక్షన్ చేసుకున్న మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఏరియా కావాలనుకునే వాళ్ళకి, అలాగే షాద్నగర్ టౌను మున్సిపాలిటీ లోపల ఇళ్ళ మధ్యలో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ అవుతుంది. లొకేషన్ చూడండి, ఎంత ప్రైమ్ లొకేషను. మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషను. ఇప్పుడు లాంచింగ్లో మంచి ఆఫర్ ప్రైస్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. విత్ 70% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఆల్రెడీ విత్ అప్రూవల్తోనే మనకి ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వర్క్ కూడా మనకి స్పీడ్గా వర్క్ అనేది నడుస్తుంది అనమాట. వచ్చేసి వి ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళ బృందావన్ అనమాట. సో వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇదే ఏరియాలో ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ అనేది డెవలప్మెంట్ చేశారు. మీకు ఆ ప్రాజెక్ట్ కూడా కవర్ చేస్తాను. అండ్ ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా, లేదు మీరు ప్లాట్ కొనుక్కున్న కంపెనీ వాళ్ళే మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారనమాట. సో అంత మంచి లొకేషను. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇది సైటు. మీకు పైన చూపించేది వచ్చి వాళ్ళ ప్రీవియస్ సైటు ఎలా డెవలప్మెంట్స్ చేశారు. అండ్ మొత్తం సోల్డ్ అవుట్ అయిన ప్రాజెక్ట్ అనమాట. సో డెవలప్మెంట్స్ కూడా చాలా ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తారు. లొకేషన్ అంత మంచి లొకేషన్. వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టౌను ఇళ్ళ మధ్యలోనే ప్రాజెక్ట్స్ చేస్తారు. మినిమం మనకి ప్లాట్ సైజ్ కూడా చూసుకున్న మనకి 168 అండ్ 180 స్క్వేర్ యార్డ్స్లోనే ఈ ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ప్రాజెక్ట్ పక్కన కనిపిస్తున్న గ్రీనరీయే మనకి విల్లాస్ అండ్ కన్వెన్షన్ సెంటర్ కమర్షియల్ బిల్డింగ్ వస్తుంది. ఇది మంచి కమర్షియల్ ఏరియా అవ్వబోతుంది. స్కూల్ కానీ, కాలేజ్, షాపింగ్ మాల్స్, థియేటర్స్, మనకి అన్ని ఫెసిలిటీస్, సూపర్ మార్కెట్తో సహా అన్నీ కూడా మనకి 2 to 5 మినిట్స్లో ఉంటుంది అనమాట. షాద్నగర్ టౌను చటాన్పల్లిలో ఉంటుంది అనమాట. చటాన్పల్లి అనేది షాద్నగర్లో ఒక పార్ట్ అనమాట. మీకు ఆల్రెడీ ఇప్పుడు చూడండి డెవలప్మెంట్ వర్క్ అనేది కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అన్ని రకాల ఫేసింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు లాంచింగ్లో మనకి ఏదైతే నవంబర్ 16వ తారీఖు లాంచింగ్ చేస్తున్నారు. సో మంచి ఆఫర్తోని వీళ్ళు ప్లాట్స్ అనేది కూడా సేల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కూడా మనకి సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ ఎలక్ట్రిసిటీ, 24/7 100% వాస్తు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. అలాగే దాంతోపాటు ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్న వచ్చి షాద్నగర్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అండ్ కన్వెన్షన్ సెంటరు, విల్లాసు, షాద్నగర్ టౌను, వీటన్నిటికి దగ్గరలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు వీళ్ళది డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈ ఏదైతే ఈ లొకేషన్ ఉందో, ఈ లొకేషన్ అన్నీ కూడా మనకి ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఉంటాయి అనమాట. ఈ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఇంద్రప్రస్థ ఫేజ్ 1 ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయిందనమాట. చూడండి, కన్వెన్షన్ సెంటరు, మనకి విల్లాసు, అండ్ ప్రాజెక్ట్ అటుపక్కన వచ్చేసి ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి, ఇటు పక్కన వచ్చేసి విల్లాస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ పెద్ద రోడ్డు ఉందన్నమాట. సో అంటే మంచి రెసిడెన్షియల్ ఏరియాలోనే వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని రెగ్యులర్గా చూస్ చేసుకునేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా తక్కువ టైంలోనే సోల్డ్ అవుట్ అవుతాయి. ఎందుకు అంటే వీళ్ళు ఆల్ అప్రూవల్స్తోని, అన్ని రకాల డెవలప్మెంట్స్తోని, అండ్ దాంతోపాటు వీళ్ళు 75% మీకు బ్యాంక్ లోన్తోని వీళ్ళు సేల్ అనేది చేస్తారనమాట ప్లాట్స్ అన్నీ కూడా. అండ్ వీళ్ళు ప్రాజెక్ట్ విషయాన్ని చూసుకుంటే ఇందాకలో బృందావన్ కానీ, ఇప్పుడు చూస్తున్న ఇంద్రప్రస్థ ఫేజ్ 1 కానీ, సో డెవలప్మెంట్స్ అనేది మీకు చూడండి ఎంత క్వాలిటీ డెవలప్మెంట్స్ చేస్తున్నారు అండ్ ఫాస్ట్గా ఉంటే డెవలప్మెంట్స్. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇంద్రప్రస్థ ఫేజ్ 2 అనేది ఎక్స్టెన్షన్ రాబోతుందన్నమాట. సో దాంట్లో కూడా మనకి బుకింగ్స్ అనేది తీసుకుంటున్నారు ప్రజెంటు. అది కూడా మనకి 16వ తారీఖు లాంచింగ్ జరుగుతుంది.
అండ్ ఈ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే మనకి ఇందాకలా మీరు ఏదైతే ఫస్ట్ చూసిన ఇళ్ళ మధ్యలో ప్రాజెక్ట్ ఉందో అది మీ ప్రాజెక్ట్ లొకేషన్ పరంగా చూసుకుంటే బెంగుళూరు హైవే పక్కన ఉంటుంది. నెక్స్ట్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే టౌన్ నుంచి జస్ట్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటరు. ఈ ప్రాజెక్ట్ పక్కన కూడా మనకి విల్లాస్ అండ్ హౌసెసే ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2 ప్రాజెక్ట్స్ వెనక చూసుకుంటే కనుక మనకి హైటెక్ సిటీ గచ్చిబౌలి నుంచి ఒక 40 మినిట్స్ కానీ, మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఒక 20 మినిట్స్ మనం బృందా ప్రాజెక్ట్కి రీచ్ అవ్వచ్చు. 25 మినిట్స్ లోపు మ్యాక్సిమం. సో ఈ ప్రాజెక్ట్కి అక్కడ నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్లో ఈ ప్రాజెక్ట్ దగ్గర రీచ్ అవ్వచ్చు అనమాట. సో వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా ప్రైమ్ లొకేషన్లోనే ఉంటాయి. అండ్ సరౌండింగ్ మనకి డెవలప్మెంట్స్ కానీ, మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, జాన్సన్ అండ్ జాన్సన్, అరవిందో, హెట్రో, రెడ్డి ల్యాబ్స్, అలాగే మహేశ్వరం, ఈసిటీ, విప్రో, సెజ్జు అండ్ ఇవన్నీ కూడా మనకి 15, 20, 25 మినిట్స్ లోపు రీచ్ అయ్యే కంపెనీస్ ఉన్నాయి, సెజ్జులు ఉన్నాయి అనమాట ఈ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి. అలాగే టౌన్ ఉంది, ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు. కావాలంటే కంపెనీ వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తారు. దాంతోపాటు మీకు జస్ట్ మీరు ఒక 20% పేమెంట్ చేస్తే చాలు, 70% లోన్ ఇస్తారు. ఇన్ని ఫెసిలిటీస్తోని వీళ్ళు ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అలాగే ఈ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు కూడా ఇప్పుడు మీకు వీడియోలో మాట్లాడతారు, ఒకసారి చూడండి. వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఈ రోజు మీ ముందుకి ఇంకో కొత్త ప్రాపర్టీస్తో వచ్చాము. ఈ ప్రాజెక్ట్ ఎండి గారు పవన్ చౌదరి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తీసుకొని మరిన్ని వివరాలు మీకు ముందు తెస్తున్నాను. హాయ్ సార్, ఈ ప్రాజెక్ట్ గురించి వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఇప్పుడు ఉంది బృందావన్ హెచ్ఎండి లేఅవుట్ అండి. ఓకే, షాద్నగర్ టౌన్లో లొకేట్ అయి ఉంది. మీకు బెంగళూరు హైవే 200 ఫీట్ ఎక్స్ప్రెస్ హైవేకి హార్డ్లీ 200 వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, అండ్ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్కి కనెక్టింగ్ లేఅవుట్ ఇది, అప్రోచ్ రోడ్ ఇది. మనకు మొత్తం ఇది 15 acres లేఅవుట్. ఫస్ట్ ఫేజ్ కింద 5 acres ఇస్తున్నాం. హెచ్ఎండి లేఅవుట్ ఇది. ప్రాజెక్ట్ మనం రేపు November 16th లాంచ్ చేస్తున్నాం కస్టమర్స్కి. గుడ్ సార్. వీఆర్ ఇన్వైటింగ్ ఎవ్రీ వన్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ ఇది. మీకు ఏంటంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హార్డ్లీ 20 minutes డ్రైవ్ ఇది. ఓకే సార్. అండ్ 2 to 5 minutes డ్రైవ్ ఫ్రమ్ షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి షాద్నగర్ రైల్వే స్టేషన్. సార్, అండ్ మీకు ఇది యూనో అంటే టౌన్లోనే ఉంటుంది. అంటే ఎక్కడో మీరు టౌన్ నుంచి కనిపిస్తుందండి అన్ని 2 floors 3 floors. జనరల్గా ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే షాద్నగర్ అని చెప్పేసి షాద్నగర్కి 20 kilometers డిస్టెన్స్లో కూడా 20 kilometers అవతల వేసిన లేఅవుట్ షాద్నగర్ అని చూపిస్తున్నారు. బట్ ఈ మూమెంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన లేఅవుట్ షాద్నగర్ టౌన్లో ఉంటుంది. షాద్నగర్ టౌన్లో ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మీకు రోడ్ కనెక్టివిటీ కానీ, హైవే కనెక్టివిటీ కానీ అంత బాగుంటుంది. హార్డ్లీ మన గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయితే 40 minutesలో మనం సైట్లో ఉండొచ్చు. ఓకే సార్, ఇది ఇప్పుడు మీరు హెచ్ఎండి అని చెప్తున్నారు. రోడ్ సైజెస్ ఎలా ఇస్తున్నారు? సీసీ రోడ్స్ ఇస్తున్నారా, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారో చెప్పండి సార్. మనకి హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనం 30 feet రోడ్స్ ఇస్తున్నాం. ఓకే సార్. అండ్ సీసీ రోడ్స్ వస్తాయి. ఓకే సార్. మనం డెవలప్మెంట్ వైజ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఓకే సార్. సీసీ రోడ్స్ వస్తాయి. మనకి ప్లాట్ వైజ్ వచ్చేసి మీకు 150 square yards నుంచి 360 square yards వరకు ఈ ప్లాట్ సైజెస్ ఉన్నాయి. అంటే మనం ఏంటంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ నుంచి కూడా హై క్లాస్ సెగ్మెంట్ వరకు మన టార్గెట్ ఉంది. దీంట్లో ఇదేంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అండ్ కన్స్ట్రక్షన్ వైజ్ కూడా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది. ఓకే సార్. ఎందుకంటే ఇమీడియట్గా కట్టుకోవాలన్నా అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకోవాలన్నా కూడా సూటబుల్ ప్రాపర్టీ. ఓకే సార్. ఇప్పుడు ఇది సిటీకి చాలా దగ్గర ఉంది. ఒక మాటలో చెప్పాలంటే షాద్నగర్కి మధ్యలో ఉన్నట్టుగానే ఉంది చూస్తే ఈ ల్యాండ్ మొత్తం. విల్లాస్ గురించి మీరేమైనా ప్లాన్ చేశారా? కస్టమర్ నుంచి మీకు ఏమైనా రిక్వెస్ట్ వచ్చాయా? అంటే మనం బేసిక్గా ఒక బ్లాక్ మనం విల్లాస్ అనుకుంటున్నాము. ఒకసారి వన్స్ మార్ట్గేజ్ రిలీజ్ అయిన తర్వాత మార్ట్గేజ్ బ్లాక్ ఏది ఉంటుందో అదో విల్లాస్ అనుకుంటున్నాము. ఓకే సార్. మీన్ వైల్ ఈ గ్యాప్లో ఎవరైనా కస్టమర్ రిక్వైర్మెంట్ నాకు విల్లాతో పాటు కావాలి అనుకుంటే కూడా మనం దే కెన్ అప్రోచ్ us. ఓకే సార్. సో మన విల్లాతో పాటు కూడా మనం కొటేషన్ ఇస్తాం వాళ్ళకి, దాని ప్రకారం వెళ్తాం. ఓకే సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇక్కడ చిన్న తరగతి నుంచి మధ్య తరగతి నుంచి అందరూ అనుకూలంగా ఉండే వైపు ఉన్నారు కాబట్టి బ్యాంక్ లోన్స్ మీరు ఎక్కడి నుంచి అప్రోచ్ అయి ఉన్నారు? ఏ బ్యాంకులు మీ ఫ్లాట్స్కి లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి? ఇది మన హెచ్ఎండి లేఅవుట్ అవడం వల్ల మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ మనకు లోన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. మనం పర్టికులర్గా ఐడిబిఐ ఒకటి, ఐసిఐసిఐ అండ్ సుందరం ఫైనాన్స్ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది. అన్నిటికీ మనం అప్రోచ్ అయి ఉన్నాం. ఓకే సార్. మనకి వీలైన తొందరలో మన లోన్స్ అప్రూవల్ వస్తుంది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంగ్రాచులేషన్స్, మీ కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, సార్తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నాం కదా. మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని సైట్ విజిట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఒకసారి విజిట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.